వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు మండలంలో ఉద్రిక్త పరిస్థితులు, తీవ్ర చర్చకు దారితీసిన కట్టా మణికంఠ కేసు వ్యవహారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సింగవరం గ్రామానికి చెందిన కట్టా మణికంఠ కేసు వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో జనసేన నాయకులపై సింగవరం గ్రామానికి చెందిన కట్టా మణికంఠ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని గత నెల 28వ తేదీన నిడదవోలుకు చెందిన జనసేన నాయకులు నిడదవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పట్టణ ఎస్ఐ జగన్మోహన్ టీడీపీ కార్యకర్త కట్టా మణికంఠను గత కొద్ది రోజులుగా పోలీస్ స్టేషన్కు పిలిచి పంపిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కట్టా మణికంఠ మనస్తాపానికి గురై పోలీసులు వేధింపులు భరించలేక తాను చనిపోతున్నానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టి కనిపించకుండా పోయాడు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు బూరుగుపల్లి శ్రీనివాస్, కొమ్మిన వెంకటేశ్వర్లు తదితరులు పెద్ద ఎత్తున పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకుని కట్టా మణికంఠను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు న్యాయం జరిగేంత వరకు పోలీస్ స్టేషన్ వద్ద ఉంటామని భీష్మించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మాటామాటా పెరగడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుటి నేలపై బైఠాయించారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదన్నారు. ఈ ఘటనపై సిఐ పివిజి తిలక్ అదృశ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కట్టా మణికంఠ. నిడదవోలు నియోజకవర్గం సింగవరం గ్రామం అండి నాది. నాన్న నన్ను క్షమించండి, నేను చనిపోతున్నా, నా వల్ల కావట్లేదు. అక్రమ కేసులు ఇవన్నీ నా వల్ల కావట్లే, నేను తట్టుకోలేకపోతున్నా. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ గారు, నేను తెలుగుదేశం కార్యకర్తనండి. మా నాన్నగారు తెలుగుదేశం నాయకులు. 1989 నుంచి అదే పార్టీలో ఉన్నారు. మేము బీసీ కులానికి చెందిన వాళ్ళమండి. సింగవరం గ్రామం తెలుగుదేశం బూత్ ఇన్ఛార్జినండి. నేను బూత్ కనివన్నాను. నేను నా మీద ఇలా కేసులు పెట్టి నన్నే ఎంత ఇబ్బందులు పడితే ఇంకెందుకు సార్ పార్టీ? దేనికి సార్? సార్, మీ నియోజకవర్గంలో మా బీసీలు అంటే అంత చులకన అయిపోయారండి. మా మీద అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి, ఎందుకు ఫైల్ చేయించాలో నాకు అర్థం కాలే. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి నన్ను వారం రోజులుగా నా ఫోన్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పుకుంటున్నారు సార్. దేనికి తిప్పుకుంటున్నారు సార్? పోరాడుతున్నారు. వాళ్ళకి మద్దతు ఇవ్వడం మానేసి పోలీసుతో సహా అవతల పోరం బొక్కి మద్దతు ఇస్తున్నారు. వైసీపీ వాళ్ళు కొత్తగా రిలీజ్ చేశారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కేక్ కట్ చేయాలి. మొన్న ఆగండి. అసలు జనసేన నాయకులు కానీ మాకు కానీ ఎలాంటి ఇబ్బంది లేదండి. ఎవరైతే ఉన్నారు నలుగురు మా వాడికి కిడ్నాప్ చేసి ఏదో చేశారు. కావాలంటే అలా కదండి, మేము వెళ్ళాలి కదా, ఇది ఉండాలి కదా.